కుక్కలకి ఆహారం పెడితే కేసా? ఖచ్చితంగా అవునంటున్నాయి న్యాయస్థానాలు. అందుకు ఈ కథనమే సాక్ష్యం. సరదా తీస్తాను మీరు ఏం లేదు, సరదా తీస్తాను. కుక్కలు ఉన్నాయి కదా ఇది తప్ప. నేను వీడియో మామూలు కుక్కలకి నేను వీడియో సార్ అది కేసు అవుతుంది కదా. కుక్కలకి అన్నం వేస్తే కేసు ఎందుకు అవుతుంది గురు? మరి నువ్వు కేసు అవుతుంది. అవునా? ఏమో దాని గురించి అయితే నాకు తెలియదు. కుక్కలకి అన్నం పెట్టి అన్నంలో విషం కలిపి చంపేస్తే ప్రాబ్లం గానీ లేదు, ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే కుక్కలకి అన్నం పెడితే ఎవరైనా కలిస్తే కేసులు అన్నట్టు. ఓ, ఆ రూల్ ఒకటి ఉందేంటి? మరి ఆ విషయం తెలిసి కూడా నువ్వెందుకు పెడుతున్నావు? ఎందుకంటే మానవత్వం, నోరు లేని మూగజీవాల మీద ఉన్న ప్రేమ. ఈ వీడియో నేను షూట్ చేసే సమయంలో నా దగ్గర అంత సమాచారం లేదు. తరువాత సోషల్ మీడియాలో నేను సేకరించిన సమాచారం ప్రకారం సుప్రీంకోర్టు తాజా ఆదేశాల ప్రకారం వీధి కుక్కలకు బహిరంగ ప్రదేశాల్లో ఫీడింగ్ చెయ్యకూడదు. వీధి కుక్కలపైన మీకంత ప్రేమ ఉంటే మీ ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టండి అని వ్యాఖ్యానించింది. దురదృష్టవశాత్తు ఈ వీధి కుక్కలు ఎవరినైనా కరిస్తే ఆ వీధి కుక్కలకి అన్నం పెట్టిన వాళ్ల మీద కేసులు నమోదవుతాయని స్పష్టం చేసింది. వీధి కుక్కల మీదే కాదు, సాటి మనుషుల మీద కూడా ప్రేమ అభిమానాలు చూపించాలని సుప్రీంకోర్టు అభిమతం కాబోలు. ఎవరైనా వీధి కుక్కలకి ఫీడింగ్ చేయాలి అనుకుంటే బహిరంగ ప్రదేశాల్లో కాకుండా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఫీడింగ్ సెంటర్లో మాత్రమే ఫీడింగ్ చేయాలని ఆదేశించింది. అందువల్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని పంచాయతీల్లోని, మున్సిపాలిటీల్లోని, కార్పొరేషన్లోని డాగ్ ఫీడింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలని మా డాగ్ లవర్స్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రేక్షకులందరికీ మనవి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.